హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని కిచెన్. ఈరోజైతే మంచి టేస్టీ రెసిపీ చేయబోతున్నా. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎండు రొయ్యలు, మామిడికాయ, వంకాయ కర్రీ చేయబోతున్నా. చాలా టేస్టీగా ఉంటుంది. కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. వంకాయ కర్రీలో ఆనియన్స్ ఎక్కువ వేసుకోక్కర్లేదు, 1 ఆనియన్ వేస్తే సరిపోతుంది. ఆనియన్స్, ఎండు రొయ్యలు ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి దంచుకుని వేసుకోవాలి. చూడండి, ఇవన్నీ అయితే ఫ్రై అయిపోయి ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఈ కర్రీని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చూడండి, వంకాయ ముక్కలు అయితే మంచిగా కుక్ అవ్వాయి. ఇప్పుడైతే 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఈ కర్రీ అంతా మిక్స్ చేసుకుని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అలాగే మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. 1 స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి. సూపర్ టేస్టీగా వంకాయ, ఎండు రొయ్యలు, మామిడికాయ కర్రీ రెడీ. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.